Hello guys, welcome back to our story channel Avani Stories World. నా తోడు ఉంటావా పార్ట్ 18. షాపింగ్కి పోదామా? నీతో షాపింగ్కి నెవర్. నిజంగా తీసుకెళ్ళవా? నో. రెక్లెస్గా ఆమెకి లుక్ ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు ఇషాన్. ఆమె పెదవులపై కన్నింగ్ స్మెల్ నిలవడంతో ఇషా నార్మల్గా మారినందుకు రిలాక్స్ ఫీల్ అవుతుంది దేవ్. చందు, వాడు వర్క్ చేసుకుంటున్నాడు, ఫుడ్ లోపలికి తీసుకెళ్తావా? సరే ఆంటీ. మీరు రెస్ట్ తీసుకోండి అని ప్లేట్తో జీవా రూమ్ నాక్ చేస్తుంది. కమ్ చందు, మన రూమ్కి నాక్ చేసి రావడం ఏంటి? వర్క్ ఇంకా అవ్వలేదా? హా, పాపం వాడప్పుడే మేనేజ్ చేసుకోలేక చాలా వర్క్ పెండింగ్లో ఉంది. ఆమె వర్క్ చేస్తుండగానే తినిపించడంతో అతనిని ఎలా అడగాలో తెలియక చేతులు నలిపేసుకుంటుంది చందు. ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఆహా, ఏం లేదు. గుడ్ నైట్ అని చెప్పి బయటకు వెళ్ళిపోవాలని చూస్తుంది. వెళ్తున్న ఆమె చేపట్టాపుతూ బెడ్పై కూర్చోపెట్టి, హస్బెండ్ దగ్గర ఇంత మొహమాటం పనిచేయచ్చు చందు పాప. ఏం చెప్పాలి అనుకుంటున్నావో క్లారిటీగా చెప్పు అన్నాడు. అది త్వరగా చెప్పు. అది నైట్కి నేను మీతో పడుకోవచ్చా అని కళ్ళు మూసేసి భయంగా చెప్తుంది చందు. ఆమె ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ, నైట్ పడుకుంటావా నాతో అని చిరునవ్వుతో అడుగుతాడు. చిచి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పడుకోవడం నిద్రపోవడం జీవా గారు అని ఏడుపు ముఖంతో అడుగుతుంది. అయ్యయ్యో, నాకు తెలీదే. థ్యాంక్స్ చందు, క్లారిటీ ఇచ్చినందుకు. వీతి వెతకారం. ఆమె మూతి ముడుస్తూ బయటకు వెళ్ళిపోతుంటే ల్యాపీ ఆఫ్ చేసి ఆమె నడుం పట్టి డోర్ లాక్ చేసి ఆమెతో బెడ్పై పడిపోతాడు జీవా. అమాంతం ఆమె గుండె సడిపడిపోవడంతో గుటకలు మింగుతూ అతను చూస్తుంది. ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్కి పడిపోతూ ఆమెని మరింత భయపెట్టాలని కన్నింగ్ థాట్ అతని మైండ్లో మెదలడంతో ఆమె దుప్పట్ట పక్కన పడేసి అతని షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తుంటాడు జీవ. ఓహ్ గాడ్, ఈయనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? దేవ్, నీ మాటలు విని ఆ ఫీల్ గురించి ఆలోచిస్తూ నేను బలయ్యేలా ఉన్నానే మీ అన్నకి అని హార్ట్ బీట్ 100 దాటేయడంతో జీవా గారు షర్ట్ ఎందుకు తీసేస్తున్నారు అని అడిగింది. ఆమె వాయిస్లో అనుకుని ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఆఫ్ స్వెట్ చందు అని పూర్తిగా రిమూవ్ చేసి పక్కన పడేసి ఆమెని సందిట్లోకి తెచ్చుకుంటాడు. ప్లీజ్ నన్ను వదిలేయండి. బుద్ధి లేక మీ దగ్గర ఇరుక్కుపోయాను. నన్ను వదిలేస్తే దేవి రూమ్కి వెళ్ళిపోతాను. చందు, జస్ట్ 1 అవర్ కోఆపరేట్ చేయవే. కోఆపరేషన్ దేనికి? కళ్ళు తేలేస్తుంది అతని మాటలకి. తెలియనట్టు అడుగుతావేంటమ్మా అని చిన్నగా ఆమె నడుం ప్రెస్ చేస్తాడు జీవ. ఆ చర్యకి ఆమె కళ్ళు గట్టిగా మూతబడటంతో చిరుముద్దులు కళ్ళపై అద్దుతాడు సున్నితంగా. ఆమె పిడికిట్లో బెడ్షీట్ నామరూపాలు లేకుండా పోతుంటే కళ్ళ నుండి పెదవుల మీదకి ప్రయాణం చేస్తాడు అతను. ఆపలేని పరిస్థితి ఆమెది, అలాగని సహకరించలేదు కూడా అతనికి. పెదవులలో మధువులు వెతుకుతూనే జీవా చేతి నడుం మీద నుండి కొంచెం పైకి జరపడం, ఆమె కన్నీళ్లు జలజల రాలిపోవడం ఒకేసారి జరిగిపోయాయి. వెచ్చటి కన్నీళ్ళ స్పర్శకి జీవా దూరం జరిగి పిడికిలి బిగిస్తూ కంట్రోల్ చేస్తుంటాడు తన ఫీలింగ్స్ని. సారీ జీవా గారు, భయమేసింది. సైడ్ నుండి హత్తుకుని వెక్కుతూ ఉంటుంది చిన్నగా. చందు, లుక్ ఎట్ మీ. ఆమె చిన్ పట్టుకుని మార్దవంగా అంటాడు జీవా, కన్నీళ్లతో నిండిన కళ్ళని సున్నితంగా తుడుస్తూ. డోంట్ ప్యానిక్. నేనేం ఫర్దర్ స్టెప్ తీసుకోను. జస్ట్ నిన్ను భయపెట్టడానికి అంతే. ప్రశాంతంగా పడుకొని ఆమె జుట్టు నిమురుతూ అంటాడు. నిజంగా కోపం రాలేదా? లేదు. ఆమెను హార్ట్పై అడ్జస్ట్ చేసుకుని చిన్నగా జోకొడతాడు జీవ. లవ్ యూ జీవ గారు. అతని గుండెలపై ముద్దు పెట్టి దేవు చెప్పినట్టుగా జీవ గుండు చప్పుడు ధైర్యం ఇస్తుంటే ప్రశాంతంగా నిద్రకి ఉపక్రమిస్తుంది చందు. ఆమెను చుట్టుకున్న అతని కళ్ళు కూడా చాలా రోజులకి ప్రశాంతంగా మూటబాదుతాయి. వదిన, తనెందుకు మన ఇంట్లో? ఆ టైంలో ఎక్కడ లేని విసుగు అతని ఫేస్లో కనిపిస్తుంది. దేవ తన రూమ్లో ఉందని అసహనంతో. దోషం ఉందంటే షాన్, పెళ్ళి అయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉండాలని చెప్పారు పంతులు గారు. షూర్ వదిన, ఈ పిల్ల ఏదో చెప్పుంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు షాన్? ఆమె ఒడిలో తలపెట్టుకుంటూ, ఐ డోంట్ లైక్ ఇట్ వదిన. నాకు అస్సలు నచ్చట్లేదు. గీతూ కాకుండా మరొక అమ్మాయి నా లైఫ్లో ఐ క్యాంట్ ఇమాజిన్.
గీతు నీ పాస్ట్ నాన్న, బట్ దేవుని ఫ్యూచర్. నువ్వెంత కోపంతో ట్రీట్ చేస్తున్నా తను నిన్నే కావాలనుకుంటుంది. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. అతని నుండి మౌనం. చూడు ఇషాన్, తన ఇంట్లో మహారాణిలా పెరుగుతుంది. నీకంటే బెటర్గా ఉన్న అబ్బాయిని తీసుకురాగలడు జీవ. కేవలం తను నిన్ను కోరుకోవడం వల్లే వాళ్ళ ఫ్యామిలీ సంబంధానికి ఒప్పుకున్నారు. నీ వల్ల బాధపడకుండా చూసుకోనాన్న. ఒక ఆడపిల్లగా ఇంతకు మించి ఏం చెప్పలేను. మీకెవ్వరికి నా పెయిన్ అర్థం కాదు వదిన. మీకు నచ్చినట్టు చేసుకోండి, అసహనంగా చెప్పి తన రూమ్కి వెళ్తాడు ఇషాన్. ఏమనుకుంటున్నాడు నీ మరిది? నాకు పాస్టే నచ్చింది, అక్కడే ఉంటానంటున్నాడు. నాకెందుకో భయంగా ఉంది శ్రీ. డిన్నర్ తిన్నారా అందరూ? మీరు, నేనే తిన్నాను. జస్ట్ 5 minutes అని 6వ నిమిషంలో డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటాడు శ్రీధర్. డోంట్ వరీ శరణ్య, దేవకి ఇలాంటి డేరింగ్ గాల్ని నేను ఎప్పటి వరకు చూడలేదు. నా తమ్ముడితోనే అసలు భయం లేకుండా మాట్లాడుతోందంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మూడీ ఫెలో లైఫ్లో కలర్స్ ఫిల్ చేసేస్తుంది త్వరలో. హోప్ సో శ్రీ. మావయ్య గారికి కాల్ చేశారా? డాడ్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ట్రై చేయండి అని సంపత్ గారికి కాల్ చేస్తాడు. హాయ్ మై బాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ డాడ్, వాట్ అబౌట్ యూ? పర్ఫెక్ట్ శ్రీ. ఏంటి కాల్ చేసావు? డాడ్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇండియా రావడానికి ట్రై చేయండి. ఇషాన్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. 10 daysలో ముహూర్తం ఫిక్స్ చేశాం. వాడు పెళ్ళికి ఎస్ చెప్పాడా? పెళ్లి కూతురు ఎవరు? జీవా సిస్టర్ డాడ్. తను ఒక డాక్టర్. పిక్ పంపిస్తా చూడండి. ట్రై చేస్తా శ్రీ రావడానికి. డాడ్, వాడు మీ కొడుకు అసహనంగా అన్నారు. అయినో, బట్ సిచ్యువేషన్ సహకరించాలి కదా. మీరు రాలేరా? అయితే రాను అనట్లేదు, ట్రై చేస్తా అంటున్నా. కాల్ యూ లేటర్ అని కట్ చేస్తారు సంపత్ గారు. ఒక విధంగా సంపత్ గారి గురించి చెప్పాలంటే బిజినెస్ తప్ప మరో ప్రపంచం లేదు ఆయనకి. ఏదైనా లిమిట్లోనే ఉండాలి, లేకపోతే అదొక వ్యసనంలా మారి మనిషిని తినేస్తుంది. అలానే సంపత్ గారు కూడా బిజినెస్ అనే కూపంలో మునిగిపోయారో తెలుసుకోలేనంతగా. డాడ్ టూ మచ్గా తయారవుతున్నారు. తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వాలని లేదు వీడికి. కొడుకుని ప్రేమించాలని ఆయనకి లేదు. విసుగ్గా అనుకుని హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోతాడు శ్రీధర్. ఆమె పాల గ్లాస్ పట్టుకుని లోపలికి రావడంతో ల్యాపీ పట్టుకుని సీరియస్గా వర్క్ చేస్తున్న భర్తను చూసి నిట్టూర్పు విడుస్తుంది శరణ్య. ఎంతలా మునిగిపోయాడంటే ఆమె వచ్చి అరగంటేనా అతను చూపు తిప్పకపోవడంతో ఆ ల్యాప్టాప్తోనే కాపురం చేసుకుంటున్నారని చెప్పి డోర్ విరిగిపోయేలా క్లోజ్ చేసుకుని వేరే రూమ్లోకి చేరుతుంది ఆమె. షిట్, తల పట్టుకుని ఫాస్ట్గా డోర్ బాదుతాడు శ్రీధర్. ఎంత పిలిచినా ఆమె నుండి రెస్పాండ్ రాకపోవడంతో శరణ్య, ఒకసారి నేను చెప్పేది విను అన్నాడు. కోపంగా అరుస్తూ తన రూమ్కి వెళ్తాడు శ్రీధర్. ఆమె డోర్స్ ఓపెన్ చేయకపోవడంతో, డోర్ సౌండ్ ఆగిపోవడంతో మౌనంగా కన్నీరు పెట్టుకుంటూ, భయం వేస్తోంది శ్రీ. మీరు కూడా మావయ్య గారులని అనిపిస్తున్నారు. నేను మీ గురించి వెయిట్ చేసేది జస్ట్ 10 minutes మాట్లాడటం కోసం, బట్ మీరు అది కూడా చేయట్లేదని బాధపడుతూ నెమ్మదిగా కళ్ళు మూస్తుంది శరణ్య. గాలే తాకని నాలో సోకుని ఎన్నాళ్ళుంచానయ్యో నీకోసం, నా అందం చందం అంతా నీకోసం, తోడే లేదని. ఘర్షణ సినిమాలో హీరోయిన్ పాప హీరో గురించి పాట పాడుతున్నట్టుగా ఇక్కడ మన దేవు పాప తన హీరో కోసం పాట పాడుతోంది. వాట్ ద హెల్! డోర్ దగ్గర నిలబడి ఉగ్ర నరసింహుడిలా అరుస్తాడు ఇషాన్. అతని అరుపుకి జడిసి వెనక్కి తిరగడంతో, హౌ డేర్ యూ, నా డ్రెస్ వేర్ చేస్తావా యూ ఈడియట్ అన్నాడు. మరి డ్రెస్సెస్ కొన్నాను అన్నావు కదా, అందుకే ఇవి వేసుకున్నా. పొడుగా అయిపోయానుకో, బట్ బాగున్నాయి అని చేతుల్ని చుట్టుకుంటూ అంటుంది. దేవుని గట్టిగా హత్తుకున్నట్టు ఫీలింగ్ వస్తుంటే, రిమూవ్ మై డ్రెస్ అని సీరియస్గా అంటాడు. నువ్వెలానో హత్తుకోవు, నీ డ్రెస్ వేసుకుంటే ఆ ఫీలింగ్ బాగుంది ఇషు. అతను సీరియస్గా చూడటంతో, సరేలే ఇషాన్ అనే పిలుస్తాలే. ఆర్ యు మ్యాడ్? నువ్వు ఇలా నేర్చుకో, నాకు నిద్ర వస్తుంది అని బెడ్పై సెటిల్ అవుతుంది దేవి. ఇట్స్ మై బెడ్, గమ్మునుండవయ్యా అని బుద్ధిగా బజ్జున్న అంజలి చుట్టూ చేవేస్తుంది దేవి పాప.
రూమ్లో సోఫా కూడా లేదు ఆమెకి దూరంగా పడుకోవడానికి. టార్చర్ అని తన మీద తనకి కోపం వస్తుంటే బాల్కనీలోకి వెళ్ళి స్కాచ్ ఫినిష్ చేసి తప్పక దేవి వైపు పడుకుంటాడు ఇషాన్. ఏయ్ పాపని మధ్యలో పడుకోబెట్టు, తాగున్నావు అండ్ సైడ్స్ ఉన్నాయి కదా ఇషాను, బేబీ పడిపోకుండా సేఫ్గా ఉంటుందిలే, కావాలంటే చేయి వేసి పడుకో అని అతని చేతిని అంజలిపై వేస్తుంది. ఆటోమేటిక్గా మధ్యలో దేవు ఉండటం వల్ల ఆమెని హత్తుకున్నట్టు అనిపించడంతో డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని కోపంగా ఉరుముతుంటే ఆమె ఫేస్ తిప్పి అతని పెదవులకి ఆమె పెదవుల్ని జత చేస్తుంది దేవ్. దూరం జరగాలి అన్నా కూడా ఒక చేతితో కాలర్ని బంధించింది, మరొక చేతితో అతని చేతిని పట్టుకుంది. ఈ క్షణం అతని బలం ముందు ఆమె పంతం తలవంచడంతో ఏం చేయాలో తెలియక ఆమె కింద పెదవుని కోపంతో కొరికేస్తాడు ఇషాన్. అవుచ్, ఇట్లా కొరికేస్తావేంట్రా? కింద పెదవుని తడుముకుంటూ బ్లడ్ కనిపిస్తుంటే కోపంగా అరుస్తుంది. వెదవ సెకలు పడితే అలాగే ఉంటుంది సచ్చినోడా. ఆమె బ్యాగ్ బలి అతని చేతిలో. చచ్చిపోయాను రోయ్ అతని దెబ్బకి గట్టిగా అరుస్తుంది. నిద్రలో ఉన్న అంజలి భయపడుతూ లేచి దేవి మెడను కరుచుకోవడంతో నథింగ్ బేబీ పడుకో అని చిన్నగా జోకొడుతుంది. ఆమె నుండి విసురుగా అంజలిని లాక్కుని గుండెలపై వేసుకుంటాడు ఇషాన్. రూమ్లో చిన్నపిల్ల ఉందనే సెన్స్ లేదా అని అరిచాడు బోనస్గా. ఆ ఇనుప చేతితో ఎవడు కొట్టమన్నాడు? నేను కూడా చిన్నప్పుడు మా డాడీ దగ్గర ఇలానే పడుకునేదాన్ని షాన్ అంది. ఇప్పుడు కూడా వెళ్ళి పడుకో. విపరీతమైన విసుగు. నేనే నిన్ను ముయ్యాలరా మూడి ఇప్పుడు. ఏంటి? ఆహా ఏం లేదు. గుడ్ నైట్. దూరంగా పడుకో దేవ్. నాకు నీ బాడీ అంటే చాలా ఇష్టం. ఆ బైసెప్స్ మీద తల పెట్టుకుని పడుకుంటే తప్ప నిద్ర రాదు నాకు. ఉఫ్. అతను మాట్లాడకుండా లైట్ ఆఫ్ చేసి ఇద్దరిపై చేయి వేసుకుని కళ్ళు మూస్తుంది దేవ్. కాసేపటికి నిద్రలో ఉన్న అతను మౌనంగా కన్నీరు విడుస్తాడు కళ్ళ నుండి. అతని కన్నీరు ఆమె నుదుటిపై పడటంతో ఏడుస్తున్నావా కన్నయ్య? కంగారుగా అతని ఫేస్ని తడుముతూ అడుగుతుంది దేవు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు నన్ను? జాగ్రత్తగా అంజలిని పక్కన పడుకోబెట్టి నేను నీతోనే ఉన్నాను కన్నయ్య అని సున్నితంగా అతని కళ్ళను తుడుస్తుంది. నో, నువ్వు నాతో లేవు. జీవితాంతం తోడుంటానని చెప్పి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు. నాకు కూడా బ్రతకాలని లేదు గీతు. ఐ మిస్ యూ సో మచ్. జ్ఞాపకాల మధ్య అతను ఎంత నలిగిపోతున్నాడో తెలిసి ఆమె కళ్ళల్లో నీటి చెమ్మ రావడంతో నేను నీతోనే ఉంటాను కన్నయ్య, ప్రశాంతంగా పడుకో అని చిన్నగా తల్లిమిరుతుంది. లేదు, వదిలేసి వెళ్ళిపోతావు. ఆమెను గీతు అనుకుని పైకి తెచ్చుకుని అతన్ని బిగి కౌగిట్లో బిగిస్తాడు ఇషాన్. ఉక్కు కౌగిలి. ఇదేం కౌగిలిరా నాయన, ఊపిరి ఆగిపోయేలా ఉంది. నీ ప్రేమ ఇలానే ఉంటుందా అని కళ్ళు తేలేస్తుంది దేవుపాప. ప్లీజ్ డోంట్ లీవ్ మీ. నువ్వు పొమ్మన్నా ఫోన్ కానీ కొంచెం లూజ్గా పట్టుకోరా, ఊపిరి ఆగిపోయేలా ఉంది. కిస్ షేక్ అన్నయ్య, ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఫస్ట్ పార్ట్లో గీతు అడిగింది ఇషాన్ని. నీకేం కాదు అని అక్కడున్నది దేవ్ అని మరిచి ఆమె మెడ వెనుకగా చేతిని పోనించి ఇరు పెదవుల్ని ఏకం చేస్తాడు ఇషాన్. బల్బు ఓవర్, కరెంట్ పాస్ అయ్యి పేలిపోయిన ఫీలింగ్ రైట్ నౌ దేవు పాప పరిస్థితి. ఎక్కడ ఆమె దూరం అయిపోతుందోనని అతని పట్టులో గాఢత పెంచుతూ ఊపిరి ఆమెకు అందిస్తాడు. అతను చేస్తున్న పనికి మనసంతా భారంగా మారడంతో కృష్ణయ్య, వీడి నుండి ఈ పెయిన్ని పోగొట్టే శక్తి నాకు ఇవ్వని మనసులో అనుకుంటూ కొరికిన పెదవి మీద చాలాసేపటి నుండి ముద్దు పెట్టడంతో ఆమె పెదవులు మండుతున్నా సున్నితంగా అతని తలని నిమురుతూ నార్మల్ చేస్తుంది దేవ్. కొంచెం సేపటి తర్వాత పెదవులు వదులవ్వడంతో నిద్రపోయాడని తెలుస్తుంటే అతని గుండె చప్పుడు వింటూ ఆలోచనల నడుమ ఎప్పటికో కళ్ళు మూస్తుంది. నువ్వేంటి వాటర్ నుండి వస్తున్నావు? ఆశ్చర్యంగా అడుగుతారు వల్లిగారు. అది ఆంటీ, ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి నన్ను. భయంతో జల కన్నీళ్ళు రాల్చేస్తుంది చందు. ఎందుకు ఏడుస్తున్నావే? నేనేమన్నాను ఇప్పుడు? మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నేను భరించలేను. ఆమెను చూసి నవ్వుతూ సోఫాలో కూర్చోబెట్టి కళ్ళు తుడుస్తారు వల్లిగారు. అక్షరం పొర్లుపోకుండా దేవి ఏం చెప్పిందో చెప్పి
తను కూడా అదే ఫాలో అయ్యానని చెప్పి తలదించుకుంటుంది చందు. అంటే జీవ చెప్పింది దాచేసింది అనుకొని సిగ్గేసి ఆశ్చర్యంగా నోటిపై చేతులు వేసుకుంటారు ఆవిడ. ఆ మరుక్షణమే జీవా నుండి మొట్టకాయ బహుమతిగా అందుకుంటుంది ఆమె. మామ్ కాఫీ తీసుకురా. ఏం పిల్లలు ఏంటో అని తల కొట్టుకోలేక వంటిట్లోకి వెళ్తారు వల్లిగారు. సే మెంటల్, ఇలాంటివి మామతో చెప్తారా అని కళ్ళెర్ర చేస్తాడు జీవ. మీరు ఊరుకోండి, ఆంటీ అలా అడగగానే ఎంత భయం వేసిందో తెలుసా? మీ అబ్బాయిని లేపడానికి వెళ్ళానండి అని చెప్పాల్సింది. నిజమే కదా జీవ గారు, ఆ టెన్షన్లో ఈ ఐడియా తట్టలేదు. గొప్పదానివే తల్లి, నా ఫ్యూచర్ చాలా క్లారిటీగా కనిపిస్తోందని విసుగ్గా అనుకుంటూ తల్లి చేతి కాఫీని గొంతులో పోసుకుంటాడు అతను. రోజు కన్నా ఆ రోజు మరింతసేపు నిద్రపోతాడు ఇషాన్. చెప్పాలంటే చాలా రోజుల తర్వాత నిద్రమ్మ అతన్ని ఆహ్వానించింది అని చెప్పుకోవచ్చు. ఎన్నో రాత్రులు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి జాగారం చేసేవాడు. కానీ ఈరోజు టైం ఏటైనా అతన్ని నిద్రమ్మ వేడుకుంటే దేవు మాత్రం మత్తుగా ముందే కళ్ళు తెరిచింది. బలమైన చేతులు ఆమెకి దర్శనం ఇవ్వడంతో ఫేస్ ఎత్తి అతన్ని చూస్తుంది దేవు. విడిపడిన కనుబొమ్మలు అతను ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చెప్పకనే చెప్తుంటే చాలాసేపు అతన్ని చూస్తూ గడిపేస్తుంది మైమరుపుగా. మమ్మీ గుడ్ మార్నింగ్. అంజు కూడా అప్పుడే లేవడంతో తల్లి పెదవులకి పెక్కిచ్చి తండ్రిని లేపాలని చూస్తుంది. బేబీ, డాడీ నిద్రపోతున్నారు కదా, మనం ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్దాం, ఓకేనా? ఓకే మమ్మీ. ఉక్కి కౌగిల్ నుండి ఆపసోపాలు పడి అతను డిస్టర్బ్ అవ్వకుండా ఇద్దరూ వాష్రూమ్కి వెళ్తారు. ఒకేసారి ఫ్రెష్ అయ్యి కిందకి రావడంతో ఇషాన్ నైట్ డ్రెస్లో కిందకి వస్తున్న దేవుని చూస్తూ చిన్నగా షాక్ అవుతాడు శ్రీధర్. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ దేవ్. శరణ్య డ్రెస్ వేసుకోవచ్చుగా. ఆహా, ఆయన షాపింగ్కి తీసుకుపోమ్మంటే నో నహి అన్నాడు, అందుకే అతగాడివే వేసుకుంటున్నా. భయం వేయట్లేదా వాడిని చూసి? ఆయన పెయిన్ని చూపించలేక కోపం అనే ముసుగులో బతుకుతున్నాడు మీ తమ్ముడు. ఇక భయం ఎందుకు? ఐ లైక్ యూ. అమంగళం ప్రతిహటమవుగాక బావగారు. చిచి, నీకు జీవ ఎలానో నేను కూడా అలానే దేవు. తప్పుగా అర్థం చేసుకోకున్నందుని కంగారుగా అంటాడు. క్లారిటీ ఇంపార్టెంట్ బావా. జోక్ చేసాలి అని నవ్వుకుని అంజుని తన ఒడిలో పెట్టి కిచెన్లోకి వెళ్తుంది. ఉఫ్, ఏం పిల్లరా బాబు, అర నిమిషంలో చెమటలు పట్టించేసిందని నుదుటిని చెమటను దోచుకుంటాడు శ్రీధర్. ఏం చేస్తున్నావు అక్క? కాఫీ కావాలా దేవ్? బేబీకి మిల్క్ కావాలి. 5 minutes ఇస్తాను. ఎందుకు అలా ఉన్నావు అక్క? నథింగ్ దేవ్. నాతో చెప్పకూడదా? ఆమె ఫేస్ పట్టుకుని అడుగుతుంది. ఎర్రబడిన కళ్ళు, ఉబ్బిన ఫేస్ చూస్తూ ఏమైందక్క, ఎవరేమన్నారని కంగారుగా అడుగుతుంది. ఏం లేదమ్మా, చెల్లి అంటున్నావు, ఓన్లీ మాటలకి అన్నమాట. ప్లీజ్ అలా అనుకో, నేను నిజంగా నిన్ను చెల్లిలానే ట్రీట్ చేస్తున్నా. మరెందుకు అలా ఉన్నావో చెప్పు. నైట్ జరిగింది మొత్తం చెప్పి ఎంతలా అడ్జస్ట్ అవుతున్నా ఒక్కోసారి చాలా కష్టంగా ఉంటుంది దేవ్. ఆయన మీద అరిచే ధైర్యం నాకు లేదు, అలాగని ఆయన అలా బిహేవ్ చేస్తుంటే చూస్తూ ఉండలేను. తను నీ భర్త అక్క, వాళ్ళ మీద అన్ని రైట్స్ మనకే ఉంటాయి. శ్రీ నా లైఫ్ని సేవ్ చేశారు, అందుకే బాధ ఉన్నా మౌనంగా దాచుకుంటాను. నీ లైఫ్ సేవ్ చేయడం ఏంటి? మమ్మీ మిల్క్. వెళ్ళు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఈ కాఫీ ఆయనకి ఇచ్చే, ఇషాన్కి ప్రోటీన్ షేక్ ఇవ్వాలి ఆఫ్టర్ జిమ్. ఇషాన్ ఇంకా లేవలేదక్క, డీప్ స్లీప్లో ఉన్నాడు. ఎంతసేపు నిద్రపోయాడా ఆశ్చర్యంగా అంటుంది. ఇక నుండి లేట్ మార్నింగ్స్నే ఉంటాయి. నేను టెంపుల్కి వెళ్ళొస్తాను దేవ్. సరే అక్క, బాధపడకని బయటకు వెళ్తుంది. శ్రీ టెంపుల్కి వెళ్ళొస్తాను. ఒకసారి అతని వైపు చూసి బయటకు కదులుతుంది శరణ్య. విసుగుతో కూడుకున్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆఫీస్కి రెడీ అవ్వడానికి తన రూమ్కి వెళ్తాడు శ్రీధర్. బేబీ, కార్టూన్స్ చూస్తావా? నేను డాడీని లేపేసి వస్తాను. ఓకే మమ్మీ అని పాలు నెమ్మదిగా తాగుతూ కార్టూన్లో ముడుగుతుంది అంజలి. స్ట్రాంగ్ కాఫీతో రూమ్లోకి ఎంటర్ అవుతుంది దేవు. వీడేంత ఎంతసేపు నిద్రపోతున్నాడు, హెల్త్ బాగాలేదా ఏంటని కంగారుగా అతని నుదుటిన చేతిని పెడుతుంది. అమ్మయ్య, చల్లగానే ఉందని అనుకుంటూ ఇషాన్ అని చెంపను తడుతుంది నెమ్మదిగా. నెమ్మదిగా కళ్ళు తెరిచిన అతనికి దేవ్ ఫేస్ కనిపించడంతో ఉలిక్కిపడి లేస్తాడు. హే కామ్ డౌన్, హ్యాంగ్ ఓవర్ ఉందా? కాఫీ అతని చేతికిస్తూ అంటుంది. మళ్ళీ నా డ్రెస్ వేసుకున్నావా? నువ్వు షాపింగ్కి ఓకేనంతవరకు ఇంతే.
విప్పవేనా డ్రెస్ని? గుండెల దగ్గర షర్ట్ పట్టుకుని కోపంగా అంటాడు. నువ్వు విప్పేసినా నాకేం ప్రాబ్లం లేదు ఇషాన్, ఆల్రెడీ చూసేసావు కదా నన్ను. ఆ మాట కంగారుగా బెడ్ దిగి తగలడు షాపింగ్కి అని విసుగ్గా చెప్పి వాష్రూమ్కి వెళ్తాడు. భయపడితే తొక్కేస్తావురా, ఇలానే ఉండాలి నీతో నన్ను నవ్వుకుంటూ తన డ్రెస్ వేసుకుని కిందకి వస్తుంది. నలుగురు డైనింగ్ టేబుల్ దగ్గర గ్యాదర్ అవ్వడంతో శరణ్య ప్రిపేర్ చేసిన టిఫిన్ వడ్డిస్తుంది అందరికీ. అంజుకి తినిపిస్తూ ఇషాన్ తింటుంటే శరణ్య గురించి ఆలోచించిన శ్రీధర్ ప్రవర్తనకి విసుగెత్తిపోయి చందు నుండి కాల్ వస్తుంటే తన ఫోన్ తీసుకుంటుంది కన్నింగ్ స్మైల్తో. దేవ్, ఇప్పుడే కాలేజ్కి వచ్చానే, ఏం చేస్తున్నావు? సిగ్గుండాలరా పురుషోత్తం నీకు. ఏం మాట్లాడుతున్నావే మెంటల్? అయోమయంగా అడుగుతుంది చందు. పెళ్ళాన్ని పట్టించుకోకుండా నీ వర్క్ అంత ముఖ్యమంటరా నీకు? అంట్ల వెదవ. మళ్ళీ క్యాంటీన్లో తాపిగా టిఫిన్ తింటూ నాకు కాల్ చేస్తావా? ఆ మాటకి శ్రీధర్కి పొలమారడంతో లైన్లో ఉండరా పురుషోత్తం అని వాటర్ గ్లాస్ ఇస్తూ నెమ్మదిగా తినండి బావా అని తల తడుతుంది చిన్నగా. ఆమె మాటలకి ఇషాన్ కళ్ళు చిన్నబవుతుంటే అతనికి ఐవింగ్ చేసి, అంతగా వర్క్ చేసి ఏం పీకుతావురా నువ్వు? అరగంట టైం కూడా నీ పెళ్ళానికి ఇవ్వనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీ వైఫ్ మౌనంగా ఉంటుందని అలుసుగా చూడకు. తనలో ఉన్న సహనం లిమిట్స్ క్రాస్ చేసిందంటే ఎందుకు పనికి రాకుండా పోతావురా చచ్చు వెదవ, పెట్టే ఫోన్ అని కాల్ కట్ చేస్తుంది. అటువైపు చందు రియాక్షన్, బావగారు పెసరట్టు ఏమంటారా అంది దేవపాప ఇన్నోసెంట్గా. వద్దు అని హ్యాండ్ వాష్ చేసుకుని వడివడిగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు శ్రీధర్. డాడీ ఇక్కడ ఏమైంది? ఎర్రగా ఉన్న పెదవిని చూపిస్తూ అడుగుతుంది అంజలి. నైట్ డాడీ ఒక చీమని ముద్దు పెట్టుకున్నాడు బేబీ, అస్సలు వదలలేదు, అందుకే ఎర్రగా ఉన్నాయి. నిన్ను కూడా ముద్దు పెట్టుకుందా మమ్మీ? మరే బేబీ, అస్సలు వదలలేదు తెలుసా అని ఓరగా అతని వైపు చూస్తూ అంటుంది. బేబీ ఇంకొంచెం పెట్టనా? నో డాడీ, మీ మమ్మీతో షాపింగ్కి వెళ్ళాలి, రెడీ అయ్యిరా. అంజలి లోపలికి వెళ్ళగానే ఆమె చేతిని పట్టుకుని నైట్ నిద్రపోయాక కిస్ చేసావా అని కళ్ళు రుమ్ముతో అడుగుతాడు. లేదు ఇషాన్, నువ్వే కిస్ చేసావు. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న స్థిరత్వానికి దేవుని వదిలేస్తూ వడివడిగా రూమ్కి వెళ్ళిపోతాడు ఇషాన్. నేను ఇలా నిద్రగా ఉండగా కిస్ చేయను ఇషాన్, అతనికి వినిపించేలా అరుస్తుంది. ఆమె మాటకి వాల్ని బలి చేస్తాడు తన చేతిని. దేవు కూడా రెడీ అయ్యి రావడంతో తప్పక ఆమెతో షాపింగ్కి వెళ్తాడు. నా టైం వేస్ట్ చేయకు, గాట్ ఇట్. ఆడవాళ్ళు ఎన్ని కొనుక్కోలో తెలుసు కదా ఇషాన్ బాబు, ఇట్లా చిన్న విషయానికి మిర్చి తిన్న మేకల అరవకు. నువ్వు రా బేబీ అని మా లోపలికి వెళ్తుంది దేవు. ఓహ్ గాడ్ జీవా, ఈ పిల్లని తగిలించావు నాకు, ఫుల్లీ ఇరిటేట్ చేసే ఫెలో. కార్ పార్క్ చేసి విసుగ్గా లోపలికి వెళ్తాడు. అతను అనుకున్నట్టుగా కాకుండా అరగంటలోనే షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసి కార్డు అడుగుతుంది. దిస్ ఈజ్ మై మనీ, నేను నీదాన్ని. ఆమె చూపుల్లో చిక్కుకుని కార్డు ఆమె చేతిలో పెట్టి నెంబర్ చెప్పి ఆలోచనలో పడతాడు ఇషాన్. ఎందుకు తనకి డిస్టర్బ్ అవుతున్నాను? గీతుని చూసుకుంటున్నాను అతనిలో. ఆ ఆలోచన రాగానే గట్టిగా కళ్ళు మూసుకుని అసహనానికి గురవుతాడు ఇషాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.